మిత్రులారా నమస్కారం. ఈ కార్యక్రమంలో మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. దానిమ్మతో చక్కటి మృదువైన చర్మాన్ని, చక్కటి కేశ సౌందర్యాన్ని సాధించుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం. ఎందుకంటే ఈ దానిమ్మ అనేది ఆరోగ్యం కోసం మాత్రమే కాదు, చర్మాన్ని అలాగే జుట్టుని కూడా మంచి సౌందర్యంతో కనిపించేలా చేస్తుంది. ఎందుకంటే దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ పండులో విటమిన్ సి అలాగే యాంటాక్సిడెంట్లు ఇవి ఎక్కువ ఉంటాయి కాబట్టి వీటి వల్ల చర్మానికి మంచి మృదుత్వం వస్తుంది. ఇక ఈ దానిమ్మ గింజల్ని మీరు రోజువారీగా తింటూ ఉంటే ఈ మొటిమలు అలాగే నల్ల మచ్చలు ఇవి తగ్గుతాయి. ఎందుకంటే దీంట్లో ఉండేటువంటి ఈ పోషక తత్వాలు ఈ మొటిమల్ని అలాగే నల్ల మచ్చల్ని తగ్గించగలుగుతాయి. దానిమ్మ తొక్కని మెత్తటి పొడిలాగా చేసుకోండి. అంటే తొక్కని సేకరించి దాన్ని మెత్తగా పొడి చేసుకోండి, నిల్వ చేసుకోండి. దీనికి 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని, 1 టేబుల్ స్పూన్ తేనెని కలపండి. 1 టేబుల్ స్పూన్ దానిమ్మ తొక్కల పొడి, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ తేనె అన్నిటినీ కలిపి పేస్ట్లా చేయండి. దీన్ని ముఖానికి అలాగే మెడకి రాసుకోండి. ఒక 15 నిమిషాలు వదిలేయండి. తర్వాత గోరువెచ్చని నీళ్లతోటి ముఖాన్ని కడిగేసుకోండి. ఈ ప్యాక్ వల్ల నల్ల మచ్చలు, మొటిమలు ఇవి తగ్గుతాయి. పైగా దీనికి మరొక ప్రత్యేకత, ఇది యాంటీ ఏజింగ్ ప్యాక్లా పనిచేస్తుంది. అంటే మీ ముఖాన్ని యంగ్గా కనిపించేలాగా చేస్తుంది. మరొక మంచి చికిత్స, 2 టేబుల్ స్పూన్ల దానిమ్మ గింజలు తీసుకోండి. 2 టేబుల్ స్పూన్లు దానిమ్మ గింజలు. దీనికి 1 టేబుల్ స్పూన్ పసుపు వేయండి. బాగా కలిపి పేస్ట్లా చేయండి. ఈ మిశ్రమాన్ని ఈ మొటిమలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ రాసుకోండి. 15 నిమిషాలు అలాగే వదిలేయండి. తర్వాత చన్నీళ్ళతో కడిగేసుకోండి. ఈ ప్యాక్తో ఏం జరుగుతుందంటే మొటిమల వల్ల చిట్టినటువంటి చర్మానికి మరమ్మతు జరుగుతుంది. చర్మం స్మూత్గా తయారవుతుంది. ఈ దానిమ్మ గింజలతోటి మరొక చక్కని నూనె తయారవుతుంది. దీన్ని మీరు రాసుకుంటూ ఉంటే ఎగ్జిమా, సోరియాసిస్ ఇలాంటివి తగ్గుతాయి. ఈ పండులో ఉండే శక్తివంతమైన యాంటాక్సిడెంట్లు జుట్టు కుదులని పటిష్టం చేస్తాయి. అలాగే చిక్కు స్వభావం ఉండేటువంటి రేగిపోయే జుట్టుకి దానిమ్మ నూనె అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. శుభం.